మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్నానాల గదిలో లేదా బాత్రూంలో దయచేసి ఈ 6 వస్తువులు పెట్టకండి. లక్ష్మీదేవి ఇంటికి రాదు, వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానపు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము, సిరి సంపదలు, ఆరోగ్యం వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగునే ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయిలు నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదికి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటికి వెళ్తుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. అయితే స్నానాల గదిలో పొరపాటున కూడా ఒక 6 వస్తువులు పెట్టకూడదు. కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. పేదరికం అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మీ స్నానాల గదిలో ఈ 6 వస్తువుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే తొలగించేయండి. మరి ఇంతకీ స్నానాల గదిలో అస్సలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. స్నానాల గదిలో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దం. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని స్నానాల గదిలో ఉంచకూడదు, ఇంట్లో కూడా ఉంచకూడదు. చాలామంది ఇంట్లో పగిలిపోయిన చిన్న అద్దాలు ఉంటే వాటిని బాత్రూంలో పెట్టుకుని వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పగిలిన అద్దాలను పడేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, పేదరికంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు ఉంటే తీసి పడేయండి. చాలామంది పగిలిన అద్దాల్లోనే ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దం వచ్చేస్తుంది. మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేసేస్తాం. ఒక చిన్న అద్దం కొనుక్కోండి, దానిని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి. అంతేకాని పగిలిన అద్దాలు బాత్రూంలో పెట్టవద్దు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే అక్కడి నుండి తొలగించేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే వెంట్రుకలు. వెంట్రుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా, ఆ జుట్టునంతా కలిపి ఒక చోట దాచుకుంటారు. ఆ జుట్టును అమ్మితే డబ్బులు కానీ లేదా చిన్న చిన్న వస్తువులు కానీ ఇస్తారు. కనుక ఆడవారు ఒక కవర్లో ఊడిన వెంట్రుకలన్నిటినీ కూడా వేసి దాస్తూ ఉంటారు. కానీ ఆ వెంట్రుకలను స్నానపు గదిలో అస్సలు పెట్టకూడదు. స్నానాల గది చంద్రస్థానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకోవాలి అనుకుంటే వేరే ఎక్కడైనా సరే పెట్టుకోండి, కానీ స్నానాల గదిలో మాత్రం పెట్టవద్దు. స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు వెంట్రుకలు పడినా వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇక కట్టుకుని విప్పిన మలిన వస్త్రాలను కూడా స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తీసేయాలి. కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వదిలేస్తారు. ఆ తడి వస్త్రం తీయరు. 2 రోజులైనా 3 రోజులైనా అలాగే వదిలేస్తారు. దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది. అక్కడికి దోమలు, ఈగలు వస్తాయి. కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతికేసుకోవాలి. అంతేగాని 2-3 రోజులు అలాగే స్నానాల గదిలో వదిలివేయకూడదు.
ఇక 4వ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో స్నానపు గదిని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ఆ చీపురును కూడా స్నానాల గదిలోనే పెట్టి వదిలేస్తారు. కానీ అలా చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి అలాంటి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. స్నానాల గదిలో ఉండకూడని 5వ వస్తువు ఏమిటంటే చెప్పులు. చెప్పులను ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. 6వ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి చిన్న డస్ట్బిన్ పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసి బయటపడేసుకోవాలి. అంతేకాని వాడేసిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, చెత్తా చెదారం అంతా కూడా స్నానపు గదిలో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. లేదంటే పేదరికం అనుభవిస్తారు. ఇక స్త్రీ జడ ఇలా వేసుకుంటే భర్త ప్రాణాలకే ప్రమాదం. ఆడవారు మిస్ అవ్వకుండా ఈ వీడియోను చూడండి. ఈ విషయాలను తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అందరూ ఈ విధంగానే జడ వేసుకుంటూ ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు కొన్ని ప్రత్యేక నియమాలను మన పెద్దలు ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల కాలంలో ఆ విషయాలు చెప్పడానికి ఇంట్లో పెద్దవారు లేరు. ఒకవేళ పెద్దవారు ఇంట్లో ఉన్నా వారి మాట వినేవారు కూడా లేరు. ముఖ్యంగా ఆడపిల్లలు ఫ్యాషన్ పేరుతో రకరకాల జడలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అయితే ఎన్ని రకాల జడలైనా వేసుకోవచ్చు, కానీ ఈ ఒక్క జడను మాత్రం వేసుకోకూడదు. కాదని ఇలా జడ వేసుకుంటే ఎవరో ఒకరికి ప్రమాదం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్త్రీలు ఎలా అయినా కూడా జడ వేసుకోవచ్చు, కానీ జుట్టు విరబూసుకుని ఉండేలాంటి జడలు వేసుకోకూడదు. స్త్రీలు ఎప్పుడూ జుట్టును విరబూసుకుని ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరకపోతే క్లిప్ పెట్టుకుని జుట్టుని అలా విరబూసుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ స్త్రీలు అలా జుట్టు విరబూసుకుని తిరిగితే వారి ఇంట్లో వారికి కానీ లేదా శత్రువులకు కానీ ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జుట్టు విరబూసుకుని తిరిగితే భర్త ప్రాణాలకే హాని అని పండితులు అంటూ ఉన్నారు. తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరబెట్టడానికి కూడా జుట్టు విరబూసుకుని ఇంట్లో తిరగకూడదు. తలస్నానం చేసిన వెంటనే కేశాల చివర ముడి వేసి అప్పుడు ఆరబెట్టుకోవాలి. ఇలా ముడి వేసుకోకపోతే నీరు కారుతుంది. ఈ విధంగా ఆడవారి జుట్టు నుండి కారుతున్న నీరు ఇంట్లో పడితే అది దరిద్రానికి సంకేతం. అసలు ఆడవారు జుట్టును విరబూసుకోవాలంటే ఏదైనా ప్రతిజ్ఞ చేసి విరబూసుకోవాలి. ఎవరి మీదైనా సరే పగ సాధించాలి అనుకున్నప్పుడు జుట్టును విరబుయ్యాలి. అందుకే శాస్త్రాలలో ద్రౌపది దుశ్శాసన సంహారణం వరకు కేశాలను ముడివెయ్యను అని శపథం చేసింది. అదేవిధంగా సీతాదేవి కూడా రావణ మరణం వరకు కేశాలను ముడి వేసుకోలేదు. అంటే గట్టి శపథం చేసిన వారు ఎవరినో ఒకరిని చంపేంత వరకు మాకు విశ్రాంతి లేదు, వారు చనిపోయేంత వరకు ఈ కేశాలను ముడివెయ్యము అని ప్రతిజ్ఞ చేసిన వారు మాత్రమే కేశాలను విరబూయాలి. ఇక ఇలాంటి ప్రతిజ్ఞలేమీ లేకుండా ఆడవారు జుట్టు విరబూసుకుని తిరిగితే భర్త కానీ లేదా భర్త సమీప బంధువులు కానీ లేదా శత్రువులు కానీ మరణించే ప్రమాదం ఉంది. అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టును విరబూసుకుని తిరగకూడదు అని పెద్దవారు చెప్తారు. ఇంటా బయట ఎక్కడా కూడా జుట్టును విరబూసుకుని తిరగకూడదు. అంతేకాక ఇంట్లో ఇలా జుట్టు విరబూసుకుని తిరిగితే వెంట్రుకలు ఊడి ఇల్లంతా పడతాయి. ఆ వెంట్రుకలు అన్నంలో పడితే అదొక దోషం. అయితే చాలామంది ఆడవారు అమ్మవారి చిత్రపటాలలో జుట్టు విరబూసుకునే ఉంటారు కదా. అమ్మవారే జుట్టు విరబూసుకుంటే లేనిది మేము విరబూసుకొని తిరిగితే తప్పేమిటి అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి దేవతలు జుట్టు విరబూసుకోరు, చక్కగా ముడివేసుకుని ఉంటారు. కానీ దేవతలను అందంగా చూపించడం కోసం ఫోటోలలో చిత్రకారులు జుట్టు విరబూసుకుని ఉన్నట్లుగా గీసేస్తారు. కానీ నిజానికి దేవతలు జుట్టు ఎప్పుడూ కూడా విరబూయరు, కొప్పు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా జుట్టును విరబూయకూడదని శాస్త్రం కఠినంగా చెప్పింది. కనుక ఆడవారు ఎప్పుడూ జుట్టును విరబూయవద్దు. అందం కోసం జుట్టు విరబూసుకునే జడలు వేయవద్దు.
ఇక ఇప్పుడు ఊడిన జుట్టును ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. వారు జుట్టు విషయంలో చేసే తప్పుల వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని కోల్పోతారు. ఏ స్త్రీ అయితే ఇంట్లో జుట్టు విరబూసుకుని తిరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. అంతేకాదు స్త్రీలు ఏ రోజుల్లో పడితే ఆ రోజుల్లో తలకు స్నానం కూడా చేయటం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. స్త్రీలు అతి ముఖ్యంగా మంగళవారము మరియు శుక్రవారం తల స్నానం చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులు వస్తే అప్పుడే చేయాలి, కానీ కారణం లేకుండా శుక్రవారము మరియు మంగళవారాలలో స్త్రీలు తలస్నానం చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. అయితే స్త్రీలు సోమవారం రోజున తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యం లభిస్తుంది. ఆ తలస్నానం కూడా పరగడుపున చేయాలి, ఏమీ తినకుండా చేయాలి. అప్పుడే నిత్య సౌభాగ్యం లభిస్తుందని పెద్దల మాట. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గురువారము మరియు శనివారాలలో స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలు మంగళ మరియు శుక్రవారాలలో తలస్నానం చేయకూడదు. దానితో పాటు హెయిర్ కట్ వంటివి కూడా చేసుకోకూడదు. అలాగే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథులలో కూడా తలస్నానం చేయకూడదు. అంటే షాంపూ, కుంకుడికాయలతో తలకు స్నానం చేయకుండా మామూలుగా తలస్నానం చేస్తే సరిపోతుంది. అంటే తలపై నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది పెళ్ళైన స్త్రీలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుండు చేయించుకుంటూ ఉంటారు. స్త్రీలు తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే గుండు చేయించుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే స్త్రీకి అందమైనది జుట్టు కాబట్టి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తల దువ్వి జడ వేసుకుని పువ్వులను ధరిస్తుందో ఆ స్త్రీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. భరించలేని కష్టాలు వచ్చినప్పుడు, గత్యంతరం లేనప్పుడు మాత్రమే భర్త అనుమతి తీసుకుని దేవతలకు క్షమాపణలు చెప్పి తలనీలాలను సమర్పించాలి. అలా కాకుండా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ తలనీలాలను ఇస్తూ ఉంటారు కొందరు స్త్రీలు. మరి కొందరేమో జుట్టు బాగా పెరిగిపోతుంది అని పదే పదే గుండు చేయించుకుంటూ ఉంటారు. జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా జుట్టును తరచుగా కట్ చేసేవారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. కాబట్టి కారణం లేకుండా ఆడవారు పదే పదే హెయిర్ను కట్ చేయటం వంటివి చేయకండి. అలాగే పుణ్యక్షేత్రాల దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తలనీలాలు ఇవ్వకండి. ముత్తైదు అయిన స్త్రీ తలనీలాలు ఇవ్వకండి. 3 కత్తెర్లు ఇస్తే సరిపోతుంది. మీకు ఏదైనా తీరని సమస్య ఉంది, లేదా తీరని కోరిక ఉంది, లేదా మీకు తెలియకుండా మొక్కుకున్నారు అని అనుకుంటే అప్పుడు తలనీలాలను ఇవ్వండి. కానీ ఇతరులకు మీరు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళాం అని తెలియడానికి తలనీలాలను ఇవ్వకండి. పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఇక ప్రతిరోజు ఆడవారు జుట్టును దువ్వుకుంటూ ఉంటారు. అలా దువ్వినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుంది. అలా ఊడిన జుట్టు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ గోడవతల గిరాటేయటము ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే జుట్టు దువ్వే ముందు ఇంటి బయటకు వచ్చి జుట్టు దువ్వుకోవాలి. కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే జుట్టును దువ్వుతూ ఉంటారు. అలా దువ్వినప్పుడు కొంచెం హెయిర్ దువ్వెనలో ఉండిపోతుంది. మిగిలిన హెయిర్ అంతా కూడా నేలపై పడుతుంది. అలా ఇంట్లో జుట్టు పెరిగిపోతుంది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తల వెంట్రుకలు ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా తల దువ్విన ఇంటి బయటకు వచ్చి జుట్టును దువ్వుకోవాలి. అలా అని సింహద్వారానికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ కూడా తలను దువ్వకండి. సూర్యాస్తమయ సమయంలో అంటే 5:30 నుండి 7 గంటల వరకు తలను దువ్వకూడదు. పిల్లలకు కూడా జడ వేయకూడదు. గుమ్మంపై కూర్చొని లేదా గుమ్మానికి అడ్డంగా కూర్చొని జడ వేయకూడదు. ఇతరులకు వేయకూడదు. ఇక రాలిన వెంట్రుకలను, దువ్వెన నుండి తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో వేసినప్పుడు ఆ రాలిన జుట్టుపై ఉమ్మండి. రాలిన జుట్టుపై ఉమ్ము వేయటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకవేళ మీరు మీ జుట్టు బయటపడేయటం చేస్తే ఆ జుట్టు పొరపాటున ఎవరి కాలి కింద అయినా సరే పడితే వారికి దరిద్రం చుట్టుకుంటుంది. ఒకవేళ ఆ జుట్టు ఏ క్షుద్ర పూజలు చేసే వారికి దొరికితే మీకే దరిద్రం పడుతుంది. ఇతరులకు మీరు జుట్టును అమ్మినా సరే ఆ జుట్టుపై ఉమ్మండి. కొంచెం కొంచెం జుట్టును పొదుపు చేసిన ప్రతిసారి ఆ జుట్టుపై ఉమ్మి కవర్లో పెట్టండి. ఆ తర్వాత అమ్ముకోండి. జుట్టును ఎప్పుడు దువ్వినా ఒక చోట కూర్చుని దువ్వాలి. అలాగే రాలిన జుట్టును కూడా చాలా జాగ్రత్తగా బయటపడేయాలి. అది కూడా ఉమ్మి బయటపడేయాలి.
అటు ఇటు తిరుగుతూ జడ వేసుకోవటం వల్ల మీ ఇంట్లో చెడు పెరిగిపోతుంది. రాలిన వెంట్రుకలు వంట చేసిన పదార్థాలలో కూడా పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆడవారు జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయటం అనేది హిందూ సాంప్రదాయంలో ఉంది. హిందువులందరూ ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు. అయితే చిన్నారులకు పుట్టు వెంట్రుకలను ఎందుకు తీస్తారు, ఎప్పుడు తీస్తారు, దానివల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టిన ప్రతి వ్యక్తి తలపై ఎంతో కొంత వెంట్రుకలతో జన్మిస్తారు. శిశువుకు ఉండే తల వెంట్రుకలలో పూర్వజన్మకు సంబంధించిన విషయ వాసనలు ఉంటాయి. వాటి తాలూకు పాపకర్మలు శిశువు తలను అంటిపెట్టుకొని ఉంటాయి. వీటిని తొలగించాలనే ఉద్దేశంతోనే శిశువులకు చిన్న వయసులోనే కేశఖండన చేయించాలని శాస్త్రం చెప్తోంది. పిల్లలకు మొదటి సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ ఈ సంస్కారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వరకు ఏడాదికి ఒక్కసారి వెంట్రుకలను తీయాలని కూడా కొందరు పండితులు చెప్తూ ఉన్నారు. అయితే పుట్టు వెంట్రుకలను దాదాపుగా చాలామంది పూర్తిగా తీసేస్తారు. కానీ ధర్మశాస్త్రం పిలకలాగా ఉంచి మిగిలిన వెంట్రుకలను తీయాలి అని చెప్తుంది. ఇది తెలియకపోవటం వల్ల చాలామంది మొత్తం వెంట్రుకలను తీస్తూ ఉన్నారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా చేసే కేశఖండనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ముహూర్తం కూడా పెట్టించుకుంటారు. ఆ ముహూర్త కాలంలోనే పుట్టు వెంట్రుకలు తీయించి దైవ దర్శనం చేయిస్తారు. అయితే ముహూర్తం ఎందుకు పెడతారంటే మొదటిసారిగా కేశఖండన చేయటం వలన పాప ప్రక్షాళన జరగాలని, జ్ఞానాన్ని సముపార్జించాలన్న ముఖ్య సంకల్పం నెరవేరటం కోసం ముహూర్తం నిర్ణయిస్తారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయటం వల్ల బలం, ఆయుష్, వర్చస్సు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇదే చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయటం వెనుక ఉన్న అంతరార్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.